హాయ్ అండి. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అదొక ప్యాలెస్. ఒక్క మాటలో చెప్పాలంటే చూడటానికి రెండు కళ్ళు చాలవనే చెప్పాలి. ఏవండి ఏవండి, భారదు ఇక్కడ కనిపించడం లేదు. కాల్ మాట్లాడుతూ 1 మినిట్ అంటూ తన భార్యకి సైగ చేసి, ఏం చేస్తావో నాకు తెలీదు, ఫంక్షన్లో ఎటువంటి చిన్న మిస్టేక్ జరగకూడదు అంతే. వచ్చిన వాళ్ళందరూ మన పార్టీ చూసి నోటి మీద వేలేసుకోవాలి. ఇది నా కొడుకు బర్త్డే. మన బిజినెస్ పార్ట్నర్స్ అందరూ ఆశ్చర్యపోయేలా చాలా గ్రాండ్గా జరగాలి. తన భర్త మాటలు వింటున్న సంధ్య, ఈయన ఎప్పటికి మారుతారో ఏంటో, ఎప్పుడు చూసినా డబ్బు స్టేటస్ అంటూ మాట్లాడతారు, కనీసం ఇంట్లో వాళ్ళని ప్రేమగా చూడరు, ప్రతిదానికి కూడా డబ్బుతో ముడిపెడతారు అనుకుంది. సరే, సాయంత్రం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తవ్వాలి అంటూ శ్రీకాంత్ కాల్ కట్ చేసి, చెప్పు ఏమైంది, పారదు ఎక్కడ కనిపించడం లేదు, ఇది మరీ బాగుంది, నేను బిజీగా ఉన్నాను కదా, అయినా పిల్లల్ని పట్టించుకోకుండా నువ్వేం చేస్తున్నావు, రే నువ్వు కోడల మీద కేకలు వేయకు, వాడు అభిరామ్తో కలిసి బయట గార్డెన్లో ఆడుకుంటున్నాడు అంటూ లోపలికొచ్చాడు జయచంద్ర. నేనేం నీ కొడల్ని ఏం అంటలేదు, ముందు అందరూ వాడిని రెడీ చేయండి. రెడీ చేస్తాం, ముందు రండి బ్రేక్ఫాస్ట్ చేద్దురు కానీ. మామయ్య మీరు కూడా రండి, నేను ఇప్పుడే చేశానమ్మా అంటూ సంధ్య వైపు చూసి ఏదో సైగ చేస్తారు. అది అర్థం చేసుకున్న సంధ్య, మీరు వెళ్ళండి మామయ్య, నేను మాట్లాడతాను అంటూ చిన్నగా పలికి బయట లాన్లో ఉన్న శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి, ఏమండి శ్రీవారు, కాస్త మమ్మల్ని పట్టించుకుంటారా, సంధ్య డిస్టర్బ్ చేయకు, ఆఫీస్ వర్క్ ఉంది నాకు, ఎప్పుడూ ఉండే వర్కే కదా అంటూ శ్రీకాంత్ చేతిని పట్టుకొని, సాయంత్రం పార్టీకి మీరు దివ్యని పిలిచారా, ఇప్పుడు మా చెల్లిని ఎందుకు పిలవటం, పిలిచినా తను ఏం పెడుతుంది నా కొడుక్కి, పోయి క్లాస్లో వాడి పెళ్లి చేసుకోవటమే కాకుండా వేరేగా కాపురం పెట్టింది, నా మాట లెక్క చేయకుండా కనీసం మీ ఇంట్లో ఉండడానికి కూడా ఒప్పుకోలేదు. అరే ఏమిటండి మీరు, అయినా తను ఏమన్నా అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుందా, మీరందరూ కలిసే కదా తనని ఒప్పించి పెళ్లి చేశారు. అయినా శ్రీనివాస్ అన్నయ్యకి ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు కానీ మంచి మనసు ఉంది కదండి, బిజినెస్లో లాస్ వచ్చినా ఏమాత్రం ఇంటి మీద ఆధారపడకూడదనే కదా మన దివ్యని తీసుకుని వేరుగా కాపురం పెట్టారు. నువ్వు ఉచిత సలహాలు ఇవ్వకు, ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది, మీకు ఎప్పుడు చూసినా డబ్బు పిచ్చే అన్నయ్య, ఒకప్పుడు మంచి హోదాలోనే కదా ఉండేది, కానీ ఈ మధ్యనే కదా ఫ్రెండ్స్ అందరూ తనని మోసం చేసి బిజినెస్ పరంగా దెబ్బ వేశారు, ఇందులో అన్నయ్య తప్పు ఏముందండి, సంధ్య చూడు తప్పంతా వాడితే, లేనిపోని స్నేహాలు పెట్టుకుని ఎవడు బిజినెస్ పోగొట్టుకోమన్నాడు, ఇప్పుడు ఎవడు బాధపడమన్నాడు, ఏమాత్రం నాన్న అని ఆస్తిని దివ్యకిచ్చినా అసలు సహించను, ఏంటండి మీరు మరీ ఇంత దారుణంగా తయారయ్యారు, దివ్య ఏం పరాయి అమ్మాయి కాదుగా, మీ సొంత చెల్లి, ఆ విషయం మర్చిపోకండి, చూడండి జరిగింది ఏదో జరిగింది, ముందు దివ్యని పార్టీకి పిలుస్తారా లేదా అంటూ కోపంగా అడిగేసరికి, పిలుస్తాను నువ్వు మరీ అంత కోప్పడకు అంటూ కోపంగా చూసి బయటికి వెళ్ళాడు శ్రీకాంత్. సాధారణంగానే డబ్బు పిచ్చి, ఏదైనా సరే డబ్బుతోనే మనిషిని చూసే మనస్తత్వం తనది, ఏంటమ్మా వాడు అంత కోపంగా బయటికి వెళ్ళాడు, ఏముంది మామయ్య, ఈయనకి డబ్బు పిచ్చి ఎప్పుడు పోతుందో, చివరికి బంధాలను కూడా డబ్బుతో కొలుస్తున్నారు మీ అబ్బాయి, ఏం చేస్తాం, అంతా నా కర్మమ్మ, ఆయనతో మనకి ఎప్పుడూ ఉండేదే, దివ్యని పిలుస్తానన్నారు మామయ్య, అవునా, పోనీలే సంతోషం, ఈ విషయం నేను మీ అత్తయ్యకి చెప్పాలి, ఇప్పటికే కూతురు మీద బెంగ పెట్టేసుకుంది, నేను చెప్తాలే మామయ్య అంటూ సంధ్య అక్కడి నుంచి వెళ్తుంటే ఈ లోపలికి వచ్చారు అభిరామ్ పార్దు. అమ్మ అంటూ ఇద్దరు సంధ్య కాళ్ళని చుట్టేశారు. ఏంట్రా ఇద్దరు బట్టలన్నీ మురికి చేసుకున్నారు, అదే అమ్మ గార్డెన్లో ఆడుకున్నాం కదా అందుకే మట్టి అయిపోయింది అంటున్న పార్దు వైపు చూసి, గార్డెన్లో మట్టి అంటుకోవటం ఏంట్రా, నువ్వు అసలే తుంటరి, చెప్పు ఇద్దరు ఏం చేశారు, అంటే కొన్ని కుండీలు అక్కడ ఖాళీగా ఉన్నాయి, మొక్కలు నాటాం, అందుకే ఈ మట్టి అయింది, అవునా అంటూ అభిరామ్ వైపు చూసింది, ఏమైందిరా ఏడుస్తున్నావు, మొక్కలు నాటమని నాన్న తిట్టారు, అసలు ఎందుకు ఆయనకు అంత కోపం, మొక్కలే కదా నాటింది, మేమేదో పక్కింటి వాళ్ళ మొక్కలు నాటినట్టు
నాన్న సీరియస్గా అయిపోయారు. పైగా ఇలాంటి పనులు మన ఇంట్లో పని వాళ్ళు చేస్తారు, మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటూ కసరారమ్మా. మీ నాన్న ఏదో టెన్షన్లో అలా అన్నింటారులే, నువ్వు ఏడవకు నాన్న అంటూ అభిరామ్ని ఓదార్చుతుంటే పార్థు వైపు చూసి నువ్వేంట్రా ఏడవటం లేదు, మీ నాన్న తిడితే నువ్వేంటి నార్మల్గా ఉన్నావు? అన్నయ్య, నేను చేసింది మంచి పనే కదా, ఆ పని నాకు నచ్చింది కానీ నాన్నకు నచ్చలేదు, మనసుకు నచ్చింది కదా, అందుకే పెద్దగా బాధ అనిపించలేదంటూ నవ్వాడు. పెద్దోడేమో దివ్య పోలిక, చిన్నదైనా తట్టుకోలేడు. వీడు ఇంకా నీ పోలిక సంధ్య, ఏదైనా మనసుకు నచ్చింది చేస్తాడు అంటూ నవ్వుకొని వెళ్ళిపోయారు జయచంద్ర. అదొక అందమైన పెంకుటిల్లు. ఏవండి, ఏవండి, లేవండి, ఇంకా ఎంతసేపు పడుకుంటారు, ఈరోజు పనికి వెళ్ళరా? శ్రీనివాస్ బద్ధకంగా లేచి, వెళ్తాను దివ్య, వెళ్ళకపోతే ఎలా అంటూ కాఫీ తీసుకుని పిల్లలు లేచారా? లేచారండి. జానకి చిన్నదాన్ని ఆడిస్తుంది, అదేంటో దాని అక్క ఉంటేనే ఆడుతుంది, లేకపోతే ఏడుస్తుంది. శ్రీనివాస్ నవ్వి, వచ్చే నెలలో మన చిన్నదానికి 2వ సంవత్సరం వస్తుంది, పుట్టినరోజు చేయాలి. అవునండి, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి దివ్య? అది ఈరోజు పార్వతి పుట్టినరోజు, మనం వెళ్దామా? ఎందుకు దివ్య, మీ అన్నయ్య చేత మాటలు పడతావు? నువ్వు అసలే సెన్సిటివ్, చిన్న మాటకు కూడా వారం రోజులు తిండి తిప్పలు మానేసి పస్తులుంటావు, అవసరమా? ఒకవేళ మనం వెళ్ళినా మీ అన్నయ్యకి అస్సలు నచ్చదు, నా వంకతో నన్ను ఏదో సూటిపోటు మాట అంటారు. ఎంతైనా మేనల్లుడు కదండి, వెళ్ళకపోతే బాగోదు అని నువ్వు అనుకుంటే సరిపోదు, మీ అన్నయ్య కూడా అనుకోవాలి. పిలవని పేరంటానికి వెళ్తా అంటున్నావు, ఏం బాగుంటుంది చెప్పు? శ్రీనివాస్ మాటలకి నొచ్చుకొని మౌనంగా కిచెన్ రూమ్కి వచ్చి ఏడుస్తుంది. శ్రీనివాస్ వెంటనే కిచెన్ రూమ్కి వచ్చి, ఇప్పుడు నేను ఏమన్నానని ఏడుస్తున్నావు? మీ అన్నయ్యని నేనేం అనలేదు కదే, ప్లీజ్ నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అంటూ కన్నీరు తుడుస్తుంటే శ్రీనివాస్ చేతుల్ని వెనక్కి నెట్టి, నువ్వేంటి నన్ను బ్రతిమలాడకు, ఆ ఇంట్లో అన్నయ్య ఉండమన్నా ఎందుకు వచ్చేసాను? నీకోసమే కదా, నీకు ఒకరి మీద ఆధారపడి బ్రతకడం ఇష్టం లేదనే కదా అని అన్నీ వదులుకొని వచ్చేసాను. నిన్ను ఇప్పుడు ఏం అడిగాను? మా పుట్టింటికి కదా తీసుకొని వెళ్ళమన్నాను, దానికే పెద్ద సీరియస్ అయిపోతున్నావు అంటూ కోపంగా దివ్య మాట్లాడుతుంటే ఇంతలోనే ఫోన్ రావటంతో నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అంటూ కన్నీరు తుడుచుకుంది. నేను అన్నయ్యని మాట్లాడుతున్నాను, అన్నయ్య అంటూ ఆనందంగా నవ్వేసింది దివ్య. పార్దు బర్త్డే కదా, సాయంత్రం నువ్వు మీ ఆయన రండి, సరేనా? సరే అన్నయ్య, అందరూ ఎలా ఉన్నారు? వదిన, అమ్మ, నాన్న అందరూ బాగున్నారా అంటూ చాలా ఆశగా అడిగింది దివ్య. నాకు ఆఫీస్ కాల్ వస్తుంది, ఉంటానంటూ వెంటనే ఫోన్ పెట్టేశాడు శ్రీకాంత్. దివ్య బాధగా, ఎప్పుడు మారుతాడో అన్నయ్య, ఫోన్ చేయడమే గొప్ప అంక నాతో ఊసులు, ఏం చెప్తాడు? అయినా నాకు ఇది అలవాటే కదా. దివ్య ఫేస్లో భావాలు గమనించిన శ్రీనివాస్ పెట్టేశాడు ఫోను. అవునండి, ఎందుకే వాడి కోసం నువ్వు ఆరాట పడతావు? ఒకప్పుడు నా దగ్గర డబ్బు ఉందని నాతో స్నేహం చేసి మంచివాడిని నన్ను గుర్తించి మన ఇద్దరికి పెళ్లి చేశాడు. డబ్బు పోయింది, ఏం చేశాడు? నాతో పాటుగా నిన్ను దూరం పెట్టాడు. ఎందుకు వాడి ప్రేమ కోసం నువ్వు కొట్లాడతావు? మా అన్నయ్యని మైండ్ సెట్ అంతే అని నీకు తెలుసు కదా, అయినా ఎందుకు అన్నిసార్లు దెప్పి పొడుస్తావు? అన్నయ్యని ఒక్క మాట అన్నా ఊరుకోవు కదా అంటూ దివ్యని దగ్గర తీసుకుని, వెళ్తావా ఫంక్షన్కి? వెళ్తావా ఏంటి? వెళ్దాం అంతే అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి, నువ్వు రాకపోతే నేను అస్సలు వెళ్ళను, రావాలని నాకుందే, కానీ ఉత్తి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? ఏదోటి పెట్టాలి కదా, మన దగ్గర ఏముందని పెట్టడానికి? చిన్నదాని పుట్టినరోజు కానీ 30,000 దాచాను కదా, అవి అకౌంట్లో నుంచి తీసి వాడికి ఏదైనా కొను. మేనత్త ఏం పెట్టిందని అందరూ అడిగితే నువ్వు తలదించుకొని మౌనంగా ఉండటం నాకు ఇష్టం లేదు, అందుకే ఆ డబ్బులు తీసి వాడికి ఏదైనా కొను అంటూ తన మెడలో ఉన్న చైన్ కూడా తీసి ఇది కూడా వాడికే ఇచ్చేద్దాం. మీ అన్నయ్య అసలే ప్రతిదీ డబ్బుతో చూస్తాడు, ఒకటి పెట్టినా నచ్చదు, అందుకే ఈ బంగారం కూడా కలిపి వానికి చైన్ ఇంకా బ్రాస్లెట్ చేయించు. దివ్య బాధగా, ఇది మీ అమ్మగారి చైన్ కదండి, ఇది వద్దు, ఆ 30,000కి ఏది వస్తే అదే కొంటాను. లేదు దివ్య, పెట్టేదేదో గట్టిగానే పెడదాం, అసలే మీ అన్నయ్య ఫ్రెండ్స్ లేనిపోని మాటలు చెప్పి నన్ను అవమానించడానికి చూస్తారు, మన పరువు కంటే ఏది ముఖ్యం కాదుగా. వెంటనే శ్రీనివాస్ని అల్లుకుపోయి
అందుకే బాబు తెగ నచ్చేశావు అంటూ అతని నుదుటిని ముద్దు పెట్టి, ఆ కొనే బంగారం ఏదో నువ్వే కొను. నేను పాపకి నలుగు పెట్టి స్నానం చేయించాలి. నేను పనికి వెళ్తానే, నాకు ఎలా కుదురుతుంది? చంటి బిడ్డతో ఎలా వెళ్ళను? పైగా ఎండ దెబ్బకి ఆ చిన్నది తట్టుకోగలదా? సాయంత్రం నువ్వు వచ్చినప్పుడు నీకు ఇష్టమైనది కొన్ని తీసుకురా, సరేనా? తప్పుతుందా? సరే, నాకు స్నానానికి నీళ్ళు పెట్టు, టైం అవుతుంది. ఆల్రెడీ పెట్టాను. తమరే ఆలస్యం. పిల్లలిద్దరూ లోపల ఆడుకుంటున్నారా? అవును, ఎందుకు అలా అడిగారు? ఎందుకు అంటూ ఆమె పెదవులను అందుకుని, సాయంత్రం రెడీ అయి ఉండండి, నేను తొందరగా వచ్చేస్తాను. సరే బాబు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ అతన్ని వెనక్కి నెట్టి వంట పనిలో మునిగింది. ఇంకా ఉంది. కీప్ వాచింగ్.